హాయ్ అండి. రాత్రి ఏం చేశానంటే శుభ్రంగా వాకిలంతా కూడా తుడిచేసి తర్వాత వాటర్ బట్టి బాగా కడిగేసి ముగ్గులైనా పెడేసాను. కానీ ముందు వర్షం వచ్చి ఆగింది. నాకు పొద్దున్న లేచిన తర్వాత ముగ్గులు ఉంటాయో ఉండవో అని చాలా డౌట్గానే అనిపించింది. పోలమ్మ నీట్గా వేస్తున్నాను, చాలా ఇదిగా పడి వర్షం వస్తా మళ్ళీ పోద్ది అంటే మా అమ్మాయి అప్పుడు పోలమమ్మి ఉంటే పోతాయి అని చెప్పి వీడియో తీసింది మా పెద్దమ్మాయి. పక్కన మా చిన్న అమ్మాయి కూడా ఉందండి. వీడియో తీస్తూ ఉంటే నీట్గా వచ్చింది. మమ్మీ పోతాయా మమ్మీ, ముగ్గులని నీట్గా పెడుతున్నావు, వర్షం వస్తుంది పోతాయా మమ్మీ అనేసి పాపం ఎన్నోసార్లు అమ్మాయి అడిగింది. అడిగితే పోతా మళ్ళీ పొద్దున్న శుభ్రం నీటికి కడి మళ్ళీ ముగ్గులు పెట్టుకోవచ్చులే అమ్మ నేను చెప్పాను. నాకు శుభ్రంగా వాకలు కడిగేసి ఏ ఇంటి దగ్గర రెంటుకున్నా ఎక్కడున్నా సరే అండి, శుభ్రంగా నాకు వాకలంతా కడిగి నీట్గా ముగ్గులు పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి. పొద్దున్న లేచిన వెంటనే కూడా ముగ్గులు చూసుకొని మళ్ళీ ముడిసిపోతాను. ముగ్గులు చూసుకొని నేను ముడిసిపోతూ ఉంటానండి. నాకు చాలా ఇష్టం అనమాట మొక్కలన్నా ముగ్గులన్నని. మార్నింగ్ లేచిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ వచ్చిందేమో వర్షం వచ్చేద్దేమో పోతాయేమో అని, కానీ పొద్దున్న లేచిన తర్వాత బాగా ఆరేయి చూడండి ఎంత కలకల్లాడిపోతున్నా చూసారా. నేను పొద్దున్న శుక్రవారం లేచినట్టు చూసుకున్నాను. ముందు ఇంట్లో దండం కడ పెట్టేసుకుని అన్నీ వచ్చేవాడు బయటకు వచ్చి వస్తే ముగ్గులన్నీ భలే ఉన్నాయి. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీలో ఎంతమంది రోజు శుక్రవారం లక్షవారం రాత్రి కళ్ళపేసుకుని ముగ్గు పెట్టుకుంటారు, శుక్రవారం నాడు ముగ్గు పెట్టుకుంటారు? నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నాకు ఎలా ఉంటే చాలా ఇష్టం, మీకు ఎలా ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ అండి.